నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనం బల్ల తీసుకోబోతా ఉన్నాం కదా. ఒక్కసారి పరిశీలించుకుందాం. రక్షింపబడి మనం ఎన్ని దినాలైంది? కొంతమంది చెప్తారు, బ్రదర్ రక్షింపబడి నేను 40 సంవత్సరాలు అయింది. కొంతమంది 50 సంవత్సరాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచిది. ఈ 20 ఏళ్ళ నుంచి, ఈ 40 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి ఎంత బల్ల తింటారు మనం చెప్పండి? ఎంత తింటాము కదా? సుమారుగా ఎంతన్నా తింటారు. కొంచెం 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 ఎంతన్నా అయింటుంది కదా. ఇన్ని సంవత్సరాలు బల్ల తీసుకుంటా ఉన్నాము, కిలోలు కిలోలు తినేసినాము, లీటర్లు తాగేసినాము. ఏదైనా మన జీవితంలో మార్పు ఏదైనా కనబడతా ఉందా? మన జీవితము ఏమైనా మారిపోయిందా కదా. మనం మొదటి వర్తమానంలో చూస్తూ వచ్చినాము, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టుకోకుండా 2026 సంవత్సరంలో కూడా నువ్వు రావద్దు. దేవుని చిత్తం అది. సరే, ఒప్పుకున్నాం. ప్రభు కృప, దేవుడు కరుణించినాడు. తర్వాత మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాము, 65వ కీర్తన 11వ వచనము, దయా కిరీటాన్ని మనకు ఆయన ధరింపజేసినాడు. ఆయన దయ, ఆయన మంచితనాన్ని బట్టి మన ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ వచ్చినాడు. ఇది తర్వాత మనము ఈ బల్లవర్తమానం, ఇది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటిది. మనమందరం కూడా సరి చేసుకునుట, సరిదిద్దబడుట, సమకూర్చబడుట, ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం. కనుక ఉదయకాల సమయంలో ఈ బలలో పాలు పొందక మునుపు మనం అందరం కూడా పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. దయచేసి చదవండి. సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవించుదురు. తర్వాత చదవండి. సమ్మతింపక తిరగబడితే అది దేవుడు మనల్ని ఖడ్గంపాలు చేస్తాడంట కదా. ఈ మాట ఎవరికి కూడా నచ్చదు, ఈ మాట ఎవరు కూడా ఇష్టపడరు. దీని అంత అర్థం ఏంటంటే, సమ్మతించి నా మాట వినిన ఎడల, దేవుని మాట మనం వినాలా. ఏంది దేవుని మాట? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఏం మాట మనం వినాలి? ప్రతి ఆదివారం కూడా బల్ల సందర్భంలో దేవుడు మనకు హెచ్చరికలు ఇస్తాడు కదా. మన జీవితం ఇలాగుండాలి, మన జీవితంలో ఇలాగుంటే మనం అనుభవిస్తామని దైవజనుల ద్వారా ఆయా రకాలుగా మనం హెచ్చరించబడుతూ ఉంటాం. ఆయా సందర్భాల్లో మనం హెచ్చరించబడుతూ ఉంటాం, కానీ మనము సరి చేసుకోం. పాపము ఒప్పుకునేటటువంటి సందర్భాలు ఒక 4 ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినా, మళ్ళీ చెప్తాను ఒకసారి. నెంబర్ వన్ ఏంటంటే, పాపము మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం. దిస్ ఈజ్ ద బెస్ట్. ఇది చాలా మంచిది. మనం ఎప్పుడైతే పాపపు చూపు చూసినామనుకోండి, పాపపు ఆలోచన చేసినామనుకోండి, వెంటనే ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. ఇది చాలా మంచిది. ఎందుకంటే మనము కడగబడతా ఉంటాం. ఇది ఫస్ట్. రెండోది, జాగ్రత్తగా వినండి. ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన పాపమంతా కూడా రాత్రి మనము ఒప్పుకుంటాం. ఇది భక్సింగ్ గారి జీవితంలో సహోదరుడు ఎక్కువగా ఇది చేసేవాడు. రాత్రి పడక సమయంలో ఈరోజంతా చేసిన పాపమంతా కూడా ఒప్పుకునేవాడు. ఇది 2వ రకము, ఒప్పుకోలు. 3వ రకం ఏంటి అంటే, ప్రతి ఆదివారం కూడా బలలో మనం పాలు పొందక మునుపు ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకోవడం. ఇది 3rd వన్. లాస్ట్ మిగిలింది ఏంటంటే 4వది, ఇవేవి చేయకోకుండా కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మందిరానికి వస్తారు. ఒక్కసారి మాత్రమే, 31వ తేదీ మాత్రమే వస్తారు. దేవుడు వాళ్ళకు కూడా తరుణం ఇస్తూ ఉన్నాడు, వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏం అవకాశం అంటే, ఈ సంవత్సరం అంతట్లో వాళ్ళు ఎక్కడ తప్పిపోయినారో, ఎక్కడ పడిపోయినారో దేవుని సన్నిధిలో వచ్చి ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. గనుక మనం జీవిత యాత్రలో దేవుని మాట మనము వినాలా. దేవుని మాట విన్న వాళ్ళందరూ ఏమైపోయినారు? నిద్ర వస్తాను కదా బాగా. పాట పాడదామా, వాక్యం విందామా? మీ ఇష్టం. సరే,
దేవుని మాట మనము సమ్మతించి ఇష్టపూర్వకంగా మనం వినాలా. దేవుని మాట చాలాసార్లు మనం వినకపోవటం బట్టి మన జీవితంలో ఎంతో నష్టం. దేవుని వాక్యంలో దేవుని మాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడినారు. వాళ్ళందరూ కూడా ఆశీర్వాదంలోకి వచ్చినారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వారి సంవత్సరాలు కూడా అధికమైనాయి. వాళ్ళు దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని మాట వినుటను బట్టి. ఏ మాట వినాలంటే మనం ఇందాక చెప్తా వచ్చిన నేను కదా, దేవుని మాట మనం వినాలి. ఆ మాట మళ్ళీ చదువుతాము. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20 వచనం చదవండి. యెహోవా ఇలాగుననే సెలవిస్తా ఉన్నాడు. ఇది ఖచ్చితమైనటువంటి కండిషన్. యెహోవా ఇలాగుననే సెలవిస్తా ఉన్నాడు. కనుక దేవుని మాట మనము వినేవారంగా మనము ఉండాలి. దేవుని మాట వినకపోతే మనకు ఎంతో నష్టం. కనుక బలలో పాలు పొందకమును మనం ఏం చేయాలంటే చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అయితే మనలను మనము విమర్శించుకునేలా చాలాసార్లు మనలను మనము చెప్పండి విమర్శించుకొనకపోవటాన్ని బట్టి మనం తీర్పులోనికి వచ్చేవారంగా ఉన్నాం. మనలను మనం సెల్ఫ్ ఎగ్జామిన్ ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. నేను ఒక చిన్న సందర్భం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇద్దరు బీపీ ఉండేటోళ్ళు డాక్టర్ దగ్గర పోయినారంట. ఏముంది ఇద్దరికి? ఒక ఆయనకు లో బీపీ ఉందంట, ఒక ఆయనకు మీరే చెప్పేస్తున్నారే. సరే, లో బీపీ ఆయన టెస్ట్లన్నీ చేయించుకున్నాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినాడు. డాక్టర్ అన్నాడు, అయ్యా నీకు బీపీ లో ఉంది, ఉప్పు కారము చెప్పి మెడిసిన్ రాసినాడు. ఆయన బయటికి పోయిన తర్వాత బీపీ ఎక్కువ ఉండి ఆయన వచ్చినాడంట. బీపీ ఎక్కువ ఆయనకి ఏం చెప్పినాడు? ఉప్పు కారము మీకు బాగా తెలుసు, తక్కువ తిను అని చెప్పి ఆయనకు కూడా ట్యాబ్లెట్ రాసినారు. ఇద్దరు బయట చైర్లో కూర్చున్నారంట. చైర్లో కూర్చొని ఇద్దరు వాళ్ళ దగ్గర ఉండే రిపోర్ట్స్ ఆ టేబుల్ మీద అట్లా పెట్టారు. ఇద్దరు బీపీ లో ఉండేవాడు ఏమనుకుంటానంటే వాని రిపోర్ట్లు ఏమొచ్చినాయి, వాని రిపోర్ట్ నేను తీసుకుంటా అని చెప్పి వాని రిపోర్ట్ వీడు తీసుకున్నాడు, వీని రిపోర్టు వాడు తీసుకున్నాడు. ఏమైతుందో చూసాం అనుకున్నారంట. అనుకొని మెడికల్ స్టోర్ పోయి మెడిసిన్స్ కొన్నారు. వాని ట్యాబ్లెట్లు వీడేసుకున్నాడు, వీని ట్యాబ్లెట్లు వాడేసుకొని ఇద్దరు కూడా ఏమైపోయినారు? చచ్చిపోయినారు. ఎవరిది వాడు చూసుకోవడం లేదు. వాంది వీడు చూడాలనుకున్నాడు, వీంది వాడు చూడాలనుకున్నారు. చివరికి ఇద్దరు ఏమైనారు? చచ్చిపోయి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకు? మనలను మనము విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. చాలాసార్లు మన విషయాల కంటే కూడా పక్కన వాళ్ళ విషయాలంటే మనకు ఎంత ఆసక్తో, విశ్వాసులమైన మన జీవితాలలో కూడా ఏదైనా మాట్లాడుతూ ఉంటే అదేందో తెలుసుకోవాలని భలే కుతూహలం మనకి. నాకెందుకు, నాకు సంబంధించింది కాదు కదా అని మనం అనుకోం. అక్కడిపోయి మనం వినడము, ఏదో ఒకటి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది మన జీవితానికి క్షేమం కాదు. దేవుని మాట మాత్రమే మనం వినాలా. దేవుడు చెప్పింది మాత్రమే మన జీవితంలో మనము చేయాల. చాలాసార్లు మనం బాగున్నాంలే, మనం పరిశుద్ధంగా ఉన్నాంలే, మన జీవితం బాగుంది అని మనం అనుకుంటూ ఎదుటివారి జీవితాన్ని గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళ జీవితం అట్లుంది ఇట్లుందని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. ఒక సహోదరి ఏం చేసిందంటే భర్తను తీసుకొని వచ్చిందంట. భర్తను పిలుచుకొని వచ్చి ఆ కిటికీ దగ్గర నిలబెట్టి, అదిగా ఆ పక్కింటి ఆమె చూడు, ఆమె డ్రెస్సు ఎంత డర్టీగా ఉందో చూడండి, ఆ పక్కింట్లో ఇల్లు చూడండి ఎంత డర్టీగా ఉందో అని ఆమె చెప్తా ఉంది. ఆయన కిటికీలోంచి చూసినాడు ఇట్లా. సరే ఏం మాట్లాడకుండా గమ్మాన్ని వచ్చేసాడు. మరుసటి రోజు కూడా పిలుచుకుపోయి చూపించిందంట ఆమె. అట్లా రోజు పిలుచుకుపోయి ఆమె చూపిస్తూ ఉంది. ఒకరోజు ఏం చేశాడంటే భర్త ఒక గుడ్డ తీసుకొని పోయి ఆ కిటికీని తుడిచినాడంట. ఆ కిటికీనంతా
తుడిస్తే నీట్గా కనపడుతుంది ఇల్లు. అవతల ఇల్లు ఎట్లుంది? నీట్గా కనపడుతుంది. అవతల ఇంట్లో ఆ సిస్టర్ ఎలాగుంది? మంచిగా బట్టలు మంచిగా వేసుకొని నీట్గా ఉంది. అయితే ఈమె కిటికీ సరిగా లేకపోవడాన్ని బట్టి, ఈమె కిటికీ సరిగా తుడుచుకోకపోవటాన్ని బట్టి ఆ ఇండ్లు బాగలేదు, ఆ ఇంట్లో మనుషులు బాగలేదు. ఇది మన జీవితంలో మనం చేసేది. ముందు మన జీవితాన్ని చూసుకోవడానికి ఇష్టపడం, మన జీవితంలో సరి చేసుకోవడానికి ఇష్టపడం, మన జీవితంలో ఉన్నటువంటి చెడుగును తీసివేయడానికి మనం ఇష్టపడం. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీదనే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీదనే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది. చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కనుక మన జీవిత యాత్రలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము, మొదటిసారి బల్ల తీసుకుంటా ఉన్న మనము, మన జీవితం ఎట్లా ఉండాలంట? నూతన పరచబడాలి. మనలో మనము నూతనమైనటువంటి స్వభావము మనము కలిగి ఉండాలా, నూతన పరచబడాలా. మార్పు చెందినటువంటి జీవితం, మార్పు చెందినటువంటి హృదయము, ప్రతిష్ఠింపబడినటువంటి జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఆయన సాయిల్ అన్న ఒక సేవకుడు, మీరు చూసినారో లేదో కానీ, ఆయన అట్లా కంజర కొట్టి పాట పాడుతూ ఉంటాడు. ఆయన ఒకసారి ఆయన సాక్ష్యం ఏం చెప్పినాడంటే, ఆయన వాళ్ళ ఊర్లో చిన్న షాప్ పెట్టుకొని ఉన్నాడంట. ఆ షాప్ను దేవుడు దీవించినాడు, ఆయన బాగా డబ్బులు ఇచ్చినాడు. ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలనుకొని వీధిలో ఒక చోట స్థలం కొన్నాడు. ఆడ ఇసుక, సిమెంట్ ఇవన్నీ ఇల్లు పూర్తి అయిపోయే వరకు అవన్నీ బండ్లతో తోలుతూ ఉంటారు కదా. ఆ పక్కింటి ఆమె భయంకరంగా బూతులు తిడుతూ ఉందంట. ఇది దుమ్మంతా పడుతుంది, ఏంది మీ కథ అని. ఈ సేవకుడు ఈ సాయిలన్న ఇంట్లో నుంచి పోయినాడంటే 20 రోజుల వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. దేవుని స్వార్థ కొరకు పోయినాడంటే 20 రోజుల వరకు రాడంట. ఆయన ఇంటికి వస్తేనే వాళ్ళ భార్య ఏం చేసిందంటే కూర్చోబెట్టి, ఆమెకు నువ్వు బుద్ధి చెప్పు, నువ్వేమో పోతావు, 20 రోజుల వరకు రావు, ఆమె నన్ను బూతులు తిడుతూ ఉంది అని చెప్తా ఉంటే, ఈయనకి ఏమర్థమైందంటే ఈయన పోతే ఈయనను కూడా ఆమె కొడుతుందంట, ఈయన పోతే ఈయనను కూడా ఆమె కొట్టేటట్టు ఉందంట. అది తెలుసుకొని ఈయన గమ్మన ఉన్నాడంట. ఆమె గమ్మన ఉరుగదు కదా, రోజు పొడుస్తూ ఉందంట, నువ్వు పో ఆమెతో మాట్లాడు, నువ్వు పో ఆమెతో మాట్లాడాలి. ఇట్లా కాదని ఆ సోదరుడు ఒకరోజు ఏం చేశాడంటే, సాయంకాలం ఊరు బయటికి పోయి ఒక షాప్లో థమ్సప్ బాటలు కొనుక్కొని వచ్చినాడంట. ఏం తీసుకొని వచ్చినాడు? థమ్సప్ బాటలు తీసుకొని వచ్చి ఆ సోదరి డోర్ తట్టినాడు. తలుపు తీసి, తిట్టింది సాల్దా, మళ్ళీ నా దగ్గరికి వచ్చినావే తిట్టించుకోవడానికే అనేదంట. తల్లి, తిట్టి నువ్వు అలసిపోయినావు, ఈ థమ్సప్ తాగన్నాడంట. ఏమంటా ఉన్నాడు? తిట్టి నువ్వు అలసిపోయినావు తల్లి, ఈ థమ్సప్ తాగు. ఆమె ఆశ్చర్యపోయింది. నేను తిడతా ఉంటే నాకు థమ్సప్ తెచ్చిస్తాడేంది, నీకేం కోపం రాలేదంటే అప్పుడు చెప్పినాడంట ఆయన, ఇది యేసయ్య ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఆమెను మార్చింది, తిట్లు మానేశాడు. ఇది మార్పు చెందినటువంటి జీవితం కదా, ఇది మార్పు చెందినటువంటి జీవితం. చాలాసార్లు మన జీవితాల్లో మార్పు చెందినామని మనం చెప్పుకుంటాం, కానీ నిజమైన మార్పు మన జీవితంలో రాదు, నిజమైనటువంటి మార్పు మన జీవితంలో ఉండదు. అయితే బలలో పాలు పొందబోయే మనము నిజంగా మార్పు చెందాల, మన జీవితం మారిపోవాలా, మన యాటిట్యూడ్, మన ప్రవర్తన అన్నీ కూడా మారిపోవాలా. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరించేవాడుగా ఉన్నాడు, అప్పుడే దేవుడు మనల్ని కనికరించి కృప చూపే దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. మాట వినకపోతే ఏమవుతుంది కదా, మాట వినని అంటా ఉన్నాము. పిల్లలు అంటారు కదా, ఏం చేస్తావు వినకపోతే, ఏం చేస్తావు నువ్వు వినకపోతే. దేవుని వాక్యం చెప్తా ఉంది, చదవండి. యెషయాగ్రంథము 1వ అధ్యాయము, యెషయాగ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. భూమిని, ఆకాశాన్ని దేవుడు వాటితో చెప్తా ఉన్నాడు, ఆలకించుడి, ఆలకించుడి. యెహోవా మాటలాడుతూ ఉన్నాడు,
దేవుడు మాట్లాడినప్పుడు మనము వినాల. వినకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? 6వ వచనం చదవండి. స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినాను గాయములు పచ్చి పుండ్లు పట్టబడలేదు, తైలంతో మర్తన చేయబడలేదు. కనుక ఒకవేళ నీ జీవితంలో దేవుని మాట వినకపోతే నీ జీవితం అంతా చాలా భయంకరం. 5వ వచనం చదవండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమంది. ఎందుకు అంటే నిత్యము తిరుగుబాటు చేయిచు. పై వచనంలో పై ఉంది చూడండి. నిత్యము తిరుగుబాటు చేయిచు మీరేలా ఇంకను కొట్టబడదు. నిత్యము తిరుగుబాటు చేస్తూ నీ జీవితంలో నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నావేమో. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో బలలో పాలు పొందక మునుపు ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. ఎందుకు ఆకాశాన్ని భూమిని దేవుడు అడుగుతా ఉన్నాడు చెప్పండి? ఒక దినాన ఈ ఆకాశము భూమి నీ విషయమై సాక్ష్యం ఇచ్చేవిగా ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు వాటిని పిలుస్తాడంట. దేవుడు వాటిని పిలుస్తాడు కదా. ఆకాశము భూమి నీ విషయమై నా విషయమై సాక్ష్యం ఇచ్చేది కాదు. దేవుని మాట వినకపోతే, దేవుని ఇష్ట ప్రకారం జీవించకపోతే ఆకాశాన్ని భూమిని దేవుడు వాడుకొని వాటిని నీ కొరకు సాక్షులుగా దేవుడు ఉంచుతాడు. కనుక నువ్వు తప్పించుకోలేవు. ఇంకో మాట చూడండి, 4వ వచనం ఏం చెప్తా ఉంది? దేవుని మాట వినని వారి గురించి చెప్తా ఉన్నాడు చూడండి. పాపిష్టి జనం అంట కదా. ఈ మాట భలే కోపం వస్తుంది. నువ్వు పాపిష్టుడు అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? తంతారు మనల్ని కదా. దేవుని వాక్యం దేవుని మాట వినని వాళ్ళకి ఏం చెప్తుంది? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, అబ్బా దుష్ట సంతానం అంట, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని మీరు దూషించి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. కనుక రాత్రికాల సమయంలో దేవుని నువ్వు విసర్జించినావా? పరిశుద్ధ దేవుణ్ణి ద్వేషించుచు దూషించుచు ఆయనను విడిచిపోయి నీ జీవితంలో నువ్వు తొలగిపోతే నీకెంతో నష్టం ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది. 3వ వచనం చదవండి. ఎద్దు ఏం ఎరుగుతుందంట? కామందును ఎదురుగును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకోను. చాలు. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకోవడం అంటే, సాకిరేవు చూసినారా మీరు? సాకిలలో బట్టలు ఉతుకుతుంటారు. బట్టలన్నీ ఉతికేసి అవి ఎండిపోయిన తర్వాత మూట కట్టి గాడిద మీద పెడతారు. గాడిదని ముందు పంపించి వీళ్ళు వెనక వస్తూ ఉంటారు. నిదానంగా నడుచుకుంటా వెనక్కి వస్తూ ఉంటారు. గాడిద ఏం చేస్తుంది? ఆ మూట మోసుకుంటూ ఆడిపోతుంది తెలుసా? యజమాని ఇంటి దగ్గర పోయి ఆ గడప దగ్గర నిలబడుతుందంట. దానికి తెలివి ఉంది, మనకేం లేదంట. ఆ మాట నేనైతే చెప్పలేను కదా, తెలియలేదు. ఇంకా మనం చూస్తే ఎద్దు దగ్గరికి ఎవరైనా తెలియని వాళ్ళు పోతే ఊరుకుంటుంది, అది పొడుస్తుంది కదా. అయితే తన యజమాని వస్తే అది ఎంతో ప్రేమగా దగ్గరికి వస్తుంది. దానికి కూడా తెలుసు తన యజమాని ఎవరు, తన యజమాని మాట తాను వినాలి. గాడిదకు తెలుసు, ఎద్దుకు తెలుసు, మనకు మాత్రం ఒప్పుకోరు కదా. మంచిది ఒప్పుకోకుంటే. ఇప్పటి నుంచి తెలుసుకొని ఇప్పటి నుంచి దేవుని మాట వింటే మనకెంతో ఆశీర్వాదం. 5వ వచనం చదవండి. పాపాలు ఒప్పుకొనకుండా, పాపాలు విడిచిపెట్టకుండా బలలో నువ్వు చేయి వేయకూడదు. బల్ల మన యొక్క పతనాలను ఎత్తి చూపడానికి దేవుడు సిద్ధపరిచినాడు. బల్ల మనలో ఉన్నటువంటి బలహీనతలు దేవుడి ద్వారా, ఆ బల్ల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బల్ల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ బలహీనతల్లో, ఈ యొక్క క్షీణ దశలో నీవు నేను సాగిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పమై ఉంది. కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, వివేచింపక తినిత్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినిత్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు
రోగులు నిద్రపోతా ఉన్నారు. బలహీన పడిపోతా ఉన్నాం, రోగంతో ఉన్నాం, నిద్రపోతా ఉన్నాం. కారణం ఏంటి అంటే మనలో నిజమైనటువంటి పశ్చాత్తాపం లేదు. మనము నిజంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడంలే. మనం చదువుతా వచ్చినాం కీర్తనలో 32:5, నేను పాపమును ఒప్పుకొందు ననుకొంటిని. ఈ మాట మనం అనుకుంటా ఉన్నాం కానీ ఒప్పుకోకుండానే మన జీవితంలో సాగిపోతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఊరికనే ఉంటుందా? పాపము పిల్లలను గంటది కదా. పాపము మరి ఒక పాపానికి ప్రేరేపిస్తుంది. పాపము మరి ఒక పాపానికి మనల్ని పునరావృతం చేస్తుంది. అంటే ఎప్పుడు కూడా పాపానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కనుక అలాగూ పాప జీవితాన్ని మనం కొనసాగిస్తే పాపము ఇంకొక పాపం. ఉదాహరణకు చెప్తా చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు ఏం చేసినాడు? మిద్దె మీద నిలబడుకొని ఉన్నాడు కదా. మిద్దె మీద నిలబడుకోవడం చాలా తప్పు. ఎందుకు తెలుసా? రాజులు వసంతకాలం యుద్ధానికి బయలుదేరే సమయంలో అందరికంటే ముందు ఎవరు ఉండాలా? రాజు ఉండాలా. రాజు మిద్దె మీద తిరుగుతా వేరే వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. అది ఫస్ట్ పాపం, అది మొట్టమొదటి పాపం. ఆ తర్వాత ఏం చేసినాడు? చూడకూడని దృశ్యాన్ని నీకెందుకు, వాళ్ళతో ఆ సైడ్కు నువ్వెందుకు పోవాలి? ఆ దృశ్యాన్ని నువ్వెందుకు చూడాలి? అది తప్పని తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? ఆ పక్కకి నువ్వు పోకూడదు. అక్కడ కంప చెట్లు ఉన్నాయంటే ఆ వైపు నడవడానికి ఎవరైనా పోతారా? ఆ సైడ్ ఎంత గుంతలు తీసినారు బ్రదర్ అంటే మనం ఇట్లా తిప్పుకొని పంటేస్తాము. ఎందుకు? ఆ గుంతలు పడి సస్తామని కదా. కానీ దావీదు ఏం చేసినాడు? చూసినాడు, కళ్ళతో పాపం చేసినాడు, దాన్ని కావాలని కోరుకున్నాడు, దాన్ని ఆశించినాడు, దానికోసం ఊరియాను చంపించినాడు. చూడండి, ఒక పాపము కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం, తన జీవితం అంతా పాపానికి ఎండు లేకుండా ఆ విధంగా చేస్తూ పోతా ఉన్నాడు. అయితే ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు దావీదు తన జీవితంలో సరి చేసుకుంటాడు. వెంటనే దేవుడు క్షమిస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఒక్క బత్షెబా విషయంలో తప్ప ఎక్కడే కానీ దావీదు దేవునికి విరోధంగా ప్రవర్తించలేదని దేవుని వాక్యంలో రాయబడింది. నీ జీవితం నా జీవితం, నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలాగుంది? దేవుడు భూమి మీదకి త్వరగా రాబోతా ఉన్నాడు. అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, దేవుని రాకడ సమీపంగా ఉండేటటువంటి దినాల్లో నీవు నేను ఉంటా ఉన్నాం. అలక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నామా? దేవుని మాట వినకుండా, సమ్మతించి దేవుని మాట వినకుండా మనం ఎంతో నష్టంలో ఉన్నాం. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 1:7 అది మాట వినకపోతే ఏమవుతుంది? పాడైపోయిందంట, ఆస్తి పోయింది. తర్వాత 8 చదవండి. అంటే ముట్టడి వేయబడిన పట్టణం వలెను. దీని అర్థం అంటే నో సేఫ్టీ, భద్రత లేదు. దేవుని మాట వినకపోవటం బట్టి వచ్చింది ఫస్ట్ నష్టము, ఆస్తి పోయింది. రెండోది భద్రత పూర్తిగా పోయింది. మూడోది 9వ వచనం చదవండి. నిలుపని ఎడల మనము సొదొమ వలెను. ఇది దేవుని ఉగ్రతకు సాదృశ్యం. సొదొమ గొమొర్రాలు దేవుని ఉగ్రతకు అవి పాత్రలు అయినటువంటి పట్టణాలు. అవి దేవుని ఉగ్రత దాని మీద నిలిచి ఉంది. కనుక దేవుని మాట వినకపోతే నీ జీవితంలో కూడా దేవుని ఉగ్రతకు నువ్వు కూడా పాత్రుడవైతావు. మొట్టమొదటిగా దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు, ఆస్తి పోతుందంట. ఈ మాట భయపడతారు కదా. మా ఆస్తి పోతే ఎట్లా బతకాలరా నాయన? ఆస్తి పోతే బతకలేము, ఆస్తి కావాలా? దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని మాట వినకపోతే మీ దేశం అంతా కూడా పాడైపోతుంది. అంతే, ఇది దేవుడు చెప్పేటటువంటి మాట. రెండోదిగా నీ ప్రకారంలో నెమ్మది ఉండదు, నీకు భద్రత అనేది లోపిస్తుంది. తర్వాత మూడోది మనం చూస్తూ వచ్చినాం, దేవుని ఉగ్రత. 11వ వచనం చదవండి. ఇవన్నీ నాకెందుకు అంటా ఉన్నాడు దేవుడు. ఇవన్నీ నాకెందుకు? 15వ వచనం చదవండి. కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినా కూడా నేను
వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని ఏం చేయాలి? మీరు ఫస్ట్ కడుక్కోండి అంటా ఉన్నాడు కదా. వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హార్ట్స్. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా, మన చేతులు గడుక్కోవాలా. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇవన్నీ చేయకుండా నా సన్నిధికి వచ్చినావు. నువ్వు ఎందుకు వచ్చినావు నా సన్నిధికి? ఎందుకు నీ బలి, ఎందుకు నీ ఆరాధన, ఎందుకు నీ అర్పణ, ఇవన్నీ ఎందుకు తీసుకొని వచ్చినావు? కనుక మొట్టమొదట నీ జీవితము మారాలా. నా మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఆయన సన్నిధికి నువ్వు వచ్చింటే ఈ రాత్రి సోదరి సోదరుడా, బలలో ప్రవేశించక మునుపు సరి చేసుకుందాం. ప్రభా, ఎన్నోసార్లు నువ్వు మాట్లాడుతూ వచ్చినావు, నేను నీ మాట వినలేకపోయినాను. ఎన్నోసార్లు నేను నీ మాట మీద లక్ష్యం ఉంచలేకపోయినాను. ఎన్నోసార్లు నీ మాట నేను పెడచెవిన పెట్టినాను. ఎన్నోసార్లు నీ మాటను నేను తీసుకోలేకపోయినా ప్రభా. దానివలన నేనెంతో నష్టపోయినా ప్రభా. నా జీవితంలో ఎంతో నష్టం ప్రభా. పట్టణం పాడైపోయింది, ఉగ్రత నిలిచి ఉంది, నా ప్రకారంలో నెమ్మది లేదు ప్రభా. నన్ను క్షమించు ప్రభా, నన్ను కరుణించు, నన్ను కూడా యోగ్యునిగా చేయి ప్రభా, నన్ను కూడా దీవించు. దేవుని సన్నిధిలో మనం అడిగితే దేవుడు కరుణించు. 16వ వచనం చదవండి. ఏం చేయాలంట? ఫస్ట్ కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. కనుక్కోవాలా, శుద్ధి చేసుకోవాలా. అప్పుడే దేవుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనము చూడగలము. కనుక ఈ రాత్రి దేవుని మాట విందాం. సమ్మతించిన మాట వినేడల, దేవుని మాట వింటే మంచి పదార్థాలు కదా. మంచి పదార్థాలు దేవుని వాక్యంలో ఏముంటాయి చెప్పండి? తేనె. ఏముందంట? తేనె. జుంటు తేనె దారాల కంటే మధురమైనదంట కదా. అది ఆ జుంటు తేనె ఏదో నాకైతే తెలియదు, కానీ ఆ మధురం మాత్రం అద్భుతం అంట. మీరు ఎవరైనా తిన్నారేమో, నాకైతే తెలియదు. మంచి పదార్థాలు దేవుడు నీకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో నిన్ను దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం చదువుకున్న రెండో భాగంలోకి వద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి త్వరగా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అయితే నూతన సృష్టి మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? బాగా నిద్ర వస్తుంది కదా. ఎస్, పాతవి గతించాల. నీ జీవితంలో పాతవి గతించినాయా? పాతవి పెట్టుకొని కొత్త సంవత్సరంలోకి వచ్చినావు, పాతవి పెట్టుకొని అట్లనే బలలో పాలు పొందడానికి బల్ల చుట్టూ కూర్చొని ఉండవు కదా. అలాగూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో పాతవి ఏమైపోవాలా? గతించిపోవాలా. ఒక మాట చూద్దాం రండి. ఏవి గతించాలా, ఏవి పాతవి, కొన్ని విషయాలు చూద్దాం. లేవియాకాండం 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. లేవికాండం 13, 11 దయచేసి చదవండి. వాడు అపవిత్రుడు. చాలు. ఇక్కడ చూస్తే పాతదైనటువంటి ఏంది? కుష్టము. ఏంది? కుష్టివ్యాధి అంట. పాతదైనటువంటి కుష్టము. కుష్టివ్యాధి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇది ఒక పాపము. కనుక నా జీవితంలో మనం ఏం చేయాలా? పాప జీవితం నుంచి మనము బయటికి రావాలా. కుష్టివ్యాధికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పాపానికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కుష్టివ్యాధి కలిగినటువంటి వాళ్ళను ఎక్కడ పెడతారు? ఊరి గవిని వెలుపట వాళ్ళను పెడతారు. కుష్టివ్యాధి కలిగిన వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, కుష్టివ్యాధి కలిగిన వాళ్ళని ఎవరు పరామర్శించకూడదు, కుష్టివ్యాధి కలిగిన వాళ్ళ దగ్గరికి ఎవ్వరు కూడా పోకూడదు. అది దేవుని ఆజ్ఞ. లేవికాండంలో మనం దాన్ని చూడొచ్చు. అలాగూ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితం కూడా అలాంటిదే. పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు? పాపము చేసినటువంటి స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి మనం చూస్తే, ఆ స్త్రీ పాపం చేసినప్పుడు, పట్టబడినప్పుడు ప్రజలందరూ ఆమెను చెప్పండి రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకు?
ఆమె పాపం చేసింది. కనుక పాపం చేసినటువంటి వ్యక్తి మరణానికి పాత్రుడు. పాపం చేసినటువంటి వ్యక్తి మరణించవలసిందే. పాపం చేసినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాల. కనుక నీ నా జీవితంలో పాతదైనటువంటి కుష్టు ఇంకా పెట్టుకొని 2026 సంవత్సరంలోకి సోదరి సోదరుడా నీవు వచ్చింటే ఈ యొక్క బలలో ప్రవేశించక ముందు, బలలో పాలు పొందక మునుపు ప్రభుని మనం అడుగుదాం. ప్రభు, నా జీవితంలో ఇంకా పాపం ఉంది ప్రభు కదా. విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, రక్షణ పొందినామని చెప్పుకుంటూ ఉంటాం, పాప క్షమాపణ పొందినామని చెప్పుకుంటూ ఉంటాం, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినామని చెప్తూ ఉంటాం. ఇంకా ఎక్కడో మనలో ఇంకా పాత జీవితం మారిపోలేదు. బూతులు మారిపోలేదు, మాటలు మారిపోలేదు, చూపులు మారిపోలేదు, ప్రవర్తన మారిపోలేదు. పాపపు కుష్టితో అలాగనే బ్రతుకుతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. కనుక నీలో ఉన్నటువంటి పాతదైనటువంటి కుష్టి నువ్వు తీసివేసుకున్నప్పుడే నువ్వు క్రొత్త వ్యక్తి అవుతావు. దేవుని వాక్యంలో రాయబడింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, చెప్పండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము. మరి కొత్త జన్మ లేకపోతే దేవుని రాజ్యంలోకి మనం ఎట్లా పోతాం కదా. చాలాసార్లు నూతన జన్మ, నూతనమైన విధానము, నూతనమైనటువంటి ఆ యొక్క మార్గంలో మనం ప్రవేశించడానికి మనము ఇష్టపడం కదా. కొత్తదైనటువంటి జీవితం, కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఇష్టమే కదా. ఎవరికైనా ఇష్టం లేదా? అందరికి ఇష్టమే. కొత్త బట్టలు కొనాలంటే ఇష్టం. కొత్తగా వంటలు చేసుకొని తినాలంటే ఇష్టమా కదా? ఇష్టమే. కొత్త ఇల్లు కొనాలంటే ఇష్టం. కొత్తవన్నీ ఇష్టం, కానీ కొత్త జీవితం మాత్రము ఇష్టం లేదు. ఈ కొత్త జీవితం మనం కలిగి ఉండకుండా మనం పరలోక రాజ్యంలో మనం చేరలేం. ఆ ప్రభుతో కూడా మనము ఉండలేం. మన జీవితం విడువబడుతుంది. ఇది భయంకరమైనటువంటిది. కనుక పాతదైనటువంటి కుష్టు, పాతదైనటువంటి పాపాన్ని నీ జీవితంలో నుంచి నువ్వు తీసేసుకొని 2026 సంవత్సరంలో ప్రవేశించిన నీ జీవితం కొత్త జీవితంగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఇది ఫస్ట్ వన్. రెండో చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనం. ఎవరైనా చదవండి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 39 చదవండి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యలు గోపురం నుండి, మేయా గోపురం నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహములో గుమ్మములో నిలిచిరి. ఇక్కడ మనం చూస్తే పాత గుమ్మము కదా. ఫస్ట్ది ఏంది? ఫస్ట్ది పాతదైనటువంటి కుష్టు. రెండవది పాతదైనటువంటి గుమ్మం. గుమ్మం అనేటటువంటిది మానవుని యొక్క నడవడికను సూచిస్తుంది కదా. పాప సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం విడిచిపెట్టాలి. ఈ గుమ్మము మన నడవడికను జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు తమ నడక నుంచి తొలగిపోవటాన్ని బట్టి వారి మార్గాలు చెరిపివేసుకున్నారు. దేవుని వాక్యంలో ఉంది, ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. కనుక మన జీవిత యాత్రలో మన మార్గాలు మనం కూడా చెరిపేసుకుంటే ఆ పాత నడక, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత స్వభావము, పాత జీవితం అలాగ పెట్టుకొని మన జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉంటే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందలేం. ఒకవేళ ఈ 2026 సంవత్సరంలో ఈ బలను సమీపించినటువంటి సోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితంలో పాత గుమ్మము, పాత నడక, పాత ప్రవర్తన, పాత జీవితం ఇంకా మనం పెట్టుకొని బలలో పాలు పొందుట ద్వారా మనకెంతో నష్టం ఉంది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందలేం. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ పాతదైనటువంటి గుమ్మం, పాత నడవడిక నీ జీవితంలో నువ్వు తొలగించుకోవాలి. రండి మూడోది చూద్దాం. రండి యోబు గ్రంథం 14వ అధ్యాయము 7-8 వచనాలు ఉన్నాయి, చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము
ఆ, 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 ఆ. చాలు చాలు చాలు. ఇక్కడ చూస్తే పాతదైనటువంటి వేరు. వేరు పైకి కనబడుతుందా? చెప్పండి. వేరు పైకి కనబడుతుందా? కనబడుతుంది కదా. వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. వేరు బాగా ఉందనుకోండి, చెట్టు కూడా చెప్పండి బాగా ఉంటుంది. వేరు సరిగా లేకపోతే చెట్టు కూడా బాగా ఉండదు. దీని అర్థం ఏంటంటే పాతదైనటువంటి వేరు అంటే నా జీవితంలో కూడా మనము దేవుని దృష్టిలో యథార్థంగా మనము ఉండాల. మన అంతరంగములో ఎట్లా ఉండాలంటే మంచి స్వభావము మనము కలిగి ఉంటే మన జీవితం అంతా కూడా పచ్చగా ఉంటుంది. మన జీవితం కూడా సంతోషభరితంగా ఉంటుంది. మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితం కూడా దీవెనకరంగా ఉంటుంది. కనుక పాతదైనటువంటి వేరు అనగా నీ జీవితంలో అంతరంగంలో పాతవి నువ్వు పెట్టుకుంటే దేవుని యొక్క జీవాన్ని నువ్వు పొందలేవు. ఒక మాట చూద్దాం రండి. చూడండి దయచేసి మత్తయి సువార్త 13:21 దయచేసి చదవండి. మత్తయి సువార్త 13:21 దయచేసి చదవండి. వేరు లేనందున శ్రమైనను హింసనను కలగగానే అది ఇక్కడ మనం చూస్తే కొన్ని వేర్లు, కొన్ని చెట్లు సరైనటువంటి వేర్లు లేక ఎండిపోతూ ఉంటాయి. కనుక వేరు మన రహస్య జీవితాన్ని చూపిస్తుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలా. చాలాసార్లు లోపల ఒక రకంగా బయట ఒక రకంగా మనం జీవిస్తూ ఉంటాం. లోపల అంతా పాతదైనటువంటి ఆ కుష్టు మన జీవితంలో పెట్టుకొని పాపాన్ని వదిలిపెట్టుకోకుండా లోపలంతా పాపభూయిష్టమైన జీవితం కలిగి బయటికి మనం ఎంత బాగా కనపడినా కూడా దాన్ని దేవుడు అంగీకరించడు. కనుక లోపల బయట మనము ఒకటే విధంగానే మన జీవితం ఉండాలి. లోపల బయట ఒకటే విధంగానే మన జీవిత యాత్రలో మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. బలలో పాల పొందక మునుపు పరీక్షించుకుందాం. దేవుని దృష్టికి నీ నడక ఎలాగుంది? దేవుని దృష్టికి నీ యొక్క వేరు, నీ అంతరంగ జీవితం ఎలాగుంది? దాన్ని మనము పరీక్షించుకొని బలలో మనం పాలు పొందితే దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇది మూడవది. నాలుగవది చూద్దాం రండి. లూకా సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 39వ వచనం దయచేసి చదవండి. ఇక్కడ చూస్తే ఏందంట, ఇది పాత ద్రాక్షారసము. పాత ద్రాక్షారసము ఏం చేస్తుందో తెలుసా మీకు? ఏం చేస్తుంది? ఎస్, పాత ద్రాక్షారసము మత్తు కలిగిస్తుంది కదా. ఇశ్రాయేల్ ప్రజలు ప్రతిరోజు కూడా ద్రాక్షారసం తాగుతారంట. అయితే పాతది కాదులేండి, కొత్తది తాగుతారు వాళ్ళు కదా. అందుకే వాళ్ళకి గుడ్ డైజెషన్ సిస్టమ్ అంట వాళ్ళది మంచి అరుగుదల. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ద్రాక్షరసం తాగుతారు. మన జీవితంలో పాతదైనటువంటి ద్రాక్షారసము పాత ద్రాక్షారసం తాగితే నిద్ర వస్తున్నట్టే మన జీవితంలో ఉన్నటువంటి నిద్రమత్తును మనము తొలగించుకోవాలా. ఆత్మీయ జీవితంలో సోమరితనంలో మనం ఉండకూడదు. యాక్టివ్గా మనం ఉండాలా. ఎప్పుడు కూడా ఉత్తేజపూరితమై మనం ఉండాలా. ఎప్పుడు కూడా ఉత్తేజంగా ఉండాలా. ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు సువార్త కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఎప్పుడు కూడా మనం ఎనర్జెటిక్గా ఉండాలా. ఎప్పుడైనా సరే దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉండాలా. దానికి మేల్కొని ఉండాలా. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే మీరు మేల్కొని ఇండుడి, మీరు మేలు కొలుపుడి, దేవుని వాక్యం చెప్తా ఉంది. వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అంటా ఉంది. కనుక నిద్రమత్తు మనం కలిగి ఉండవద్దు. మనం మేలుకోవాలా, ఇతరులను మేలు కొలపాలా, ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసేటటువంటి అనుభవంలో మనం ఉండాలి. కనుక పాత ద్రాక్షారసము నిద్రమత్తును కలుగజేస్తుంది. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. లూకా సువార్త 21:36 చదవండి. లూకా సువార్త 21:36 దయచేసి చదవండి. లూకా సువార్త 21:36.
ఆ, ఆ. శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఎట్లా చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే ఏంది? నిద్రపోకుండా, అంతేనా? మెలకువగా ఉండంటే ఆత్మీయ జీవితంలో నిద్రమత్తు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో నిద్రమత్తు లేకుండా మెలకువ కలిగి ప్రభు పని చేయాల. మెలకువ కలిగి మనము ప్రార్థన మనము చేసే వారంగా మనం ఉండాలి. అదే 21వ అధ్యాయంలో 34వ వచనం చదవండి. ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలంట. గనక మత్తు ఎట్టొస్తుందంట? ఎట్టొస్తుంది? బాగా తింటే వస్తుంది. బాగా తినటం వలన మత్తు, ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు మనము కలిగి ఉండుటను బట్టి మందంగా ఉన్నామంట. అంటే నిద్రమత్తులమై మనం ఉన్నాం. కనుక మన జీవిత యాత్రలో తిండికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. కొంతమంది ఉంటారు కదా, వాని కడుపేవానికి దేవుడు అంట. బాగా తింటే అదే వానికి దేవుడు అంట. తినకూడదు కదా. దేవుని వాక్యంలో రాయబడింది, నీ గొంతుకకు కత్తి పెట్టుకోమనింది కదా. లిమిటెడ్ ఫుడ్, లిమిట్గా తినాలా. అయితే అన్లిమిటెడ్గా ఏం చేయాలా? వాక్యం చదవాలా. తక్కువ మాట్లాడాలా, ఎక్కువ వినాలా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గుడ్ లిజనర్ ఈజ్ గుడ్ స్పీకర్. చక్కగా వింటే చక్కగా మాట్లాడతాం. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవిత యాత్రలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో మనము మెలకువగా ఉండాలి. పాత ద్రాక్షారసం మత్తును ఏ విధంగా కలగజేస్తుందో మన జీవితంలో పాత జీవితాన్ని కూడా మనము తీసేసుకొని మనం ప్రభు కొరకు మనము ప్రతిష్ఠించుకోవాలి. ఆత్మీయంగా మందులము కాక ఆత్మలో తీవ్రత కలిగి మనము ఉండాలి. అలాగ మనముండి బలలో పాలు పొందితే అది మనకెంతో దీవెన, అది మనకెంతో ఆశీర్వాదం. రండి 5వ తలంపు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. త్వరగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. వారి మనస్సులు కఠినములాయను. పాత నిబంధన ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన ఇది ఆచారబద్ధమైనటువంటి జీవితాన్ని చూపిస్తుంది. ఆయన బలి అర్పణ ద్వారా పాత నిబంధన ఏం చేయబడింది? కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ప్రభులో మనల్ని నూతన వ్యక్తిగా యేసు ప్రభుల వారు మనల్ని చేసినాడు. కనుక నువ్వు ఇంకా పాత నిబంధనలోనే ఉన్నావా? పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా కొన్ని ఆచారాలు, ఏం ఆచారాలు? పిల్లి ఎదురైతే చేరా మీరు? చేరు. ఎందుకంటే అవన్నీ పాత ఆచారాలు. పిల్లి ఎదురైతే పోం. ఇంకా కొన్ని చోట్ల మనందరము రోజు చూస్తూ ఉంటాం, డబ్బులు కింద పడితే చెప్పండి, మనం కూడా అదే చేసేది కదా. అంతేనా? సర్రమని వేసుకుంటామా? ఎవరు వేసుకోరు. ఎన్ని పాత అలవాట్లు, పాత జీవితం ఇది. ఇవన్నీ ఇంకా పోవు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ జీవితం బాగా కనబడుతుంది, కళ్ళకు కనపడినట్టు. వాళ్ళ పాత జీవితం కళ్ళకు కనపడినట్టు కనపడుతుంది. ఇవన్నీ మారిపోవాలా, ఇవన్నీ చేంజ్ కావాలా. ఇవన్నీ మన జీవితంలో పెట్టుకొని ఇలాంటి బతుకుతూ దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. దేవునితో మనం ఐక్యపరచబడలేం. దేవునితో సహవాసంలో మనం ఉండలేం. కనుక బల్ల పవిత్రమైనటువంటిది, బల్ల పరిశుద్ధమైనటువంటిది. బల్ల మన కొరకు దేవుడు సిద్ధపరిచినాడు. ఈ బల్ల చుట్టూ దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఈ బల్ల చుట్టూ చేరి వచ్చినటువంటి మనము ఏం చేయాలా? యోగ్యంగా బలలో మనము పాలు పొందాలా. యోగ్యంగా మనము పాలు పొందాలి. ఒక మాట చూద్దాం రండి.
రెండవ సమూయేలు గ్రంథం ఒక మాట, రెండవ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి నీకు ఇది వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అద్భుతమైన ఆశీర్వాదం. ఎందుకు అంటే సదాకాలము ఆయన బల్లెదుట దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. సదాకాలం ఎంతవరకు బల్ల తీసుకుంటాం చెప్పండి? మరణమగునంత వరకు ఆయన బల్ల. ఎంత ధన్యులం మనం తెలుసా? 2025 సంవత్సరంలో బల్ల తీసుకొని ఆదివారాలు నీ జీవితంలో ఉన్నాయా? బల్ల తీసుకోకుండా, ఆదివారం ప్రభు సన్నిధికి రాకుండా, ఆరాధన చేయకుండా, బల్ల తీసుకోకుండా నీ సొంత పనులకు సాగిపోయినావా? సొంత పనులలో నిమగ్నమై దేవుని మర్చిపోయినావా? నూతన సంవత్సరంలో నిబంధన చేసుకుందాం. ప్రభా, సదాకాలము నీ బల్లెదుట నాకు భోజనం సిద్ధపరచడం. ఎవరు మోఫీబోషెతు? కుంటికాలు కలిగిన వ్యక్తి, లోదెబార్లో నివసిస్తూ ఉన్నాడు, మాకేరి ఇంట ఉన్నాడు. కుంటికాలు కలిగినటువంటి వ్యక్తి కదా. మన జీవితంలో యెషయా మనం చూసినాం, అరికాలు మొదలు ఒక్కటి కూడా స్వస్థత లేదు. ఇలాంటి బతుకు మనది, ఇలాంటి జీవితం మనది. ఇలాంటి జీవితాన్ని దేవుడు ప్రేమించినాడు కనుక ఆయన బల్ల ఎదురు మన పాపాలు క్షమించి ఆయన బల్లలో మనం పాలు పొందుటకు దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. బల్ల ఎందుకు తీసుకోవాలి బల్ల చెప్పండి? అస్సలు ఒప్పుకోర ప్రశ్నలు అడిగితే. ఎందుకు బల్ల తీసుకోవాలంటే మనము బలపరచబడడానికి బల్ల తీసుకోవాలా. బలపరచడానికి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇంకా సిస్టర్స్కి అయితే ఏముంది? ఉమెన్స్ హార్లిక్స్. ఏముందంట? ఉమెన్స్ హార్లిక్స్. ఇవేవి కాదు. కానీ ఈ లోక యాత్రలో సాతాను మనం ఎదిరియాలంటే, సాతానుకు ఎదురొడ్డి నిలబడాలంటే, దేవునికి మహిమకరంగా మనం జీవించాలంటే మనం బల్లలో పాలు పొందాలి. ఈ బల్ల మనల్ని బలపరుస్తుంది. ఈ బల్ల మనకు ధైర్యం ఇస్తుంది. ఈ బల్ల మన జీవిత యాత్రలో సాతానుతో పోరాడే శక్తిని ఈ బల్ల మన జీవితంలో కలుగజేస్తుంది. చాలామంది బలలో పాలు పొందకుండా నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నువ్వు ఉన్న కారణాన్ని బట్టి బల్ల తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేమో. నూతన సంవత్సరంలో ఈ బలలో నువ్వు యోగ్యంగా పాలు పొందాలా. దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, సదాకాలం ఉన్న బల్ల ఎదుట నీకేం చేశానంట? భోజనము సిద్ధపరుస్తాను. సరే, ఇప్పుడు పాత వాటిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆరో పాతది ఏందో చూద్దాం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15, 16 చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15, 16 త్వరగా చదవండి. చదవండి. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేడు వేసినట్లు ఆ మాసిక బట్టను వెలితి పరచును, చినుగు మరి ఎక్కువ. ఇక్కడ చూస్తే ఆరోదిగా పాత బట్టలు ఏం గుర్తు చేస్తాయంటే మానవుని యొక్క నీతి క్రియల గురించి ఇవి తెలియజేసేవిగా ఉంది. కనుక మన జీవితంలో పాత క్రియలు మనము వదిలిపెట్టాల. పాత బట్టను పెట్టుకొని మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినావేమో పాప క్రియలు మన జీవితంలో జరిగిస్తూ ఇదే జీవితం అనుకుంటూ మన జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నావేమో. దేవుని వాక్యం రాయబడింది, మానవుని నీతి క్రియలు ఎలాంటివంట? మురికి పెళ్ళికలు. అది మురికి పెళ్ళికలు లాంటి జీవితం కలిగి మనం ముందుకు సాగిపోతూ ఉంటే మనకెంతో నష్టం ఉంది. కనుక బలలో ప్రవేశించక మునుపు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభా, నీతి క్రియలు, నా క్రియలు నీతి క్రియలు లేవు ప్రభా, మురికి పెళ్ళికల్ లాంటి క్రియలు కలిగి నేనున్నా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను కరుణించని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనము సరి చేసుకుందాం. చివరిగా అది ఒక్కటి చూసుకొని మనం బలలో పాలు పొందుదాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పాతదైన పులిపిండి. చాలు. బైబిల్లో పులిపిండి గురించి చాలా విషయాలు వ్రాయబడింది. పులిపిండి అంటే దేవుని వాక్యంలో రాయబడింది పరిసయ్యుల బోధ, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలు కదా. చాలాసార్లు తప్పుడు బోధలోనే మనం ఇష్టపడుతూ ఉంటాం. తప్పుడు మార్గంలోనే మనం ప్రయాణం చేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. తప్పుడు సిద్ధాంతాలే మనల్ని ఆకర్షిస్తాయి. తప్పుడు సిద్ధాంతాల వైపే మనము పరిగెత్తా ఉంటాం. కనుక పాతదైనటువంటి పులిపిండి కొంచెము ఉన్నా కూడా ముద్దంతా ఏమవుతుందంట, పులియ చేస్తుంది. నీ జీవితంలో అన్నీ ఒప్పుకున్నావు, అన్నీ విడిచిపెట్టినావు, ఒక మూలన ఒక చిన్న పాపము కదా, చిన్న పాపము దాగి ఉంటే ఆ పాపము నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది. అందుకే ప్రసంగిలో 11లో అంటాడు, బుక్కావాని తైలంలో సచ్చిన ఈగ పడితే ఆ తైలం అంతా ఏమవుతుంది, చెడిపోతుంది, వాసన కొడుతుంది. మన జీవిత యాత్రలో ఇలాంటి ఈగలు ఉన్నాయేమో చూసుకోవాలి మనం కదా. చచ్చిన ఈగలు, పనికి మాలినవి మన జీవితంలో మనం పెట్టుకుంటే మన జీవితము చాలా నష్టపూరితమవుతుంది, చాలా శాపానికి గురవుతుంది. అందుకే మనం చదువుతూ వచ్చినాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, సమ్మతించిన మాట వినేలా భూమి యొక్క మంచి పదార్థాలు నేను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కనుక ఇప్పుడు 7 పాత విషయాలు మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా మనం ఏం చూస్తూ వచ్చినామంటే పాతదైనటువంటి కుష్టము, పాప సంబంధమైనటువంటి జీవితం. బలలో ప్రవేశించక మునుపు పాత జీవితానికి స్వస్తి చెప్దాం. పాతదైనటువంటి కుష్టును మన జీవితంలో వదిలిపెట్టేసి మనము బలలో పాల్పొందుదాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాము పాపపు గుమ్మము మన నడవడికను గురించి తెలియజేస్తుంది. మనం ఎట్లా నడుస్తూ ఉన్నాం, మన పాత జీవితం ఎలాగుంది. కనుక పాత నడక, పాత జీవితం అలాగ నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించినావు. కానీ ఆ నూతనమైనటువంటి విధానంలో మొట్టమొదటిసారి బలలో పాల్పొందే నువ్వు ఈ పాత గుమ్మం, పాత నడక నీ జీవితంలో నుంచి నువ్వు తీసేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము పాతదైన వేరు కదా. వేరు సరిగా లేకపోతే చెట్టు ఏ విధంగా ఎండిపోతుందో, నా జీవితంలో అంతరంగ జీవితంలో కూడా మన జీవితము కరెక్ట్గా ఉండాలా, మన జీవితం సరిగా ఉండాలా. లేకపోతే మనము పతనావస్థలోకి మనము వెళ్ళిపోయే వారంగా ఉంటాం. తర్వాత 4వదిగా చూస్తూ వచ్చినాము పాత ద్రాక్షారసం ఏ విధంగా మత్తునిస్తుందో మన జీవితంలో నిద్ర మత్తు నుంచి మనము తొలగిపోవాలి. మేల్కొన్నటువంటి వారమై మన జీవితంలో మనము ముందుకు సాగిపోవాలి. తర్వాత 5వ చూస్తూ వచ్చినాము పాతదైనటువంటి నిబంధన, పాత అలవాట్లు, పాత సిద్ధాంతాలు, పాత పద్ధతులు, ఇవన్నీ మన జీవితంలో మనం తీసేసుకోవాలి. తర్వాత 6వదిగా మనం చూస్తూ వచ్చినాము పాత బట్ట, పాత క్రియలన్నీ కూడా మనం వదిలిపెట్టాలా. 7వది పాతదైనటువంటి పులిపిండి. ఇవన్నీ మన జీవితంలో తీసేసుకొని మనము యోగ్యంగా బలలో పాలు పొందితే అది మనకెంతో దీవెన, మనకెంతో ఆశీర్వాదం. కనుక ఈ తలంపులతో మనం సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనము బలలో పాలు పొందుదాం.